హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను హోమ్ మేడ్ ఇంట్లోనే మనం సింపుల్ వేలో కేక్ ఎట్లా బేక్ చేసుకోవాలో చెప్పిస్తాను. ఇంకా నేను దీన్ని బాల్ కేక్స్ అని కూడా అంటాను. సో ఇవాళ అయితే మనం ప్రాసెస్ చూసేద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఒక 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇందులో నెక్స్ట్ ఒక 3/4 ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నా. నేనైతే షుగర్ పౌడర్ తీసుకున్నాను, ఎందుకంటే దీంట్లో త్వరగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి. సో మనం మొత్తం కలుపుకోవాలి దీన్ని. నెక్స్ట్ అయితే నేను ఇందులో ఒక 2 క్యూబ్స్ ఆఫ్ బటర్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కన్నా బటర్ అయితే మంచి టేస్ట్ ఇస్తుంది, సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో 2 క్యూబ్స్ ఆఫ్ బటర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ దీన్ని మనం ఫుల్గా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి బటర్ కరిగేంత వరకు. అండ్ ఇప్పుడు ఇందులో నేను ఒక 3/4 ఆఫ్ మైదా అండ్ 1/4 ఆఫ్ కోకో పౌడర్ టుగెదర్ యాడ్ చేస్తున్నా. సో గడ్డలు లేకుండా మనం స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు ఈ బ్యాటర్ని చేసుకోవాలి. అండ్ 1/2 స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా. సో ఇప్పుడు నేనైతే మొత్తం కలిపేస్తున్నాను దీన్ని. అండ్ నెక్స్ట్ ఇందులో నేను 3/4 గీ. ఇదైతే హోమ్ మేడ్, మేము ఇంట్లోనే చేసుకుంది. సో బయట తీసుకుంటే మనకి కొంచెం స్మెల్, ఆ టేస్ట్ అంతా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి నేనైతే మా ఇంట్లోనే చేసుకుంటాం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి. అండ్ లాస్ట్లో నేను చాప్డ్ బాదమ్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో. అండ్ మనకి గుంట పునుకులు వేస్తారు తెలుసు కదా, నేనైతే ఆ ప్యాన్ తీసుకున్నాను. దీంట్లో కేక్స్ అనేవి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా, సో వాళ్ళ షేప్ టెక్స్చర్ బట్టి తింటారు. సో ఇందులో అయితే కేక్స్ ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. సో ఇవన్నీ అయితే నేను ఫిల్ చేసేస్తున్నాను దీంట్లో. అండ్ మా మమ్మీ అయితే ఇవి చాలా బాగా చేస్తారు, నేను ఆమె దగ్గరే నేర్చుకున్నాను చెప్పాలంటే. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కేక్స్ చేసి ఇవ్వడం చిన్నప్పటి నుంచి చాలా అలవాటు. అండ్ మా మమ్మీకి ఒక టైటిల్ కూడా ఇచ్చారు, కేక్ అమ్మమ్మ, కేక్ ఆంటీ అనేసి. ఇదైతే మనకి ప్రాసెస్ అంతా లెస్ దెన్ 1/2 అవర్లో అయిపోద్ది. ఎప్పుడైనా కావాలంటే కూడా మనం ఇన్స్టెంట్గా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ నేనైతే వీటిని విత్ హెల్ప్ ఆఫ్ 1 ఫోర్క్ అండ్ 1 స్పూన్ అయితే దీన్ని టర్న్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి బోత్ సైడ్స్ అనేవి ఇది కుక్ అవ్వాలి కాబట్టి. ఇదైతే మనం ఇట్లా స్టవ్ మీద చేస్తున్నాం. అండ్ మనం దీన్నే మనం మైక్రో ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇవైతే ఇట్లా తయారైనాయి. అండ్ నేను నెక్స్ట్ మిగిలిన బ్యాటర్ని మొత్తం మైక్రో ఓవెన్లో కేక్ టెక్స్చర్ వచ్చేటట్టు చేద్దాం అనుకున్నాను. సో ఒక అల్యూమినియం బౌల్ తీసుకుని అందులో గీ అప్లై చేశాను. నెక్స్ట్ ఈ మిగిలిన బ్యాటర్ అంతా కూడా నేను అందులో పుట్ ఆన్ చేస్తాను. అండ్ మాకు ఓవెన్ ఉంది కాబట్టి నేను ఓవెన్ యూస్ చేస్తున్నాను ఇది బేక్ చేయడానికి, లేకపోతే మీరు ఆర్ఎల్స్ స్టవ్ మీద త్రూ స్టీమ్ అయినా కూడా కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ మైక్రో ఓవెన్ ఇది నాకు అరౌండ్ 25 మినిట్స్లో అయితే కుక్ అయిపోయింది. అండ్ ఇట్స్ రెడీ. టేస్ట్ అయితే చాలా స్మూత్, చాలా బాగుంది. సో మీరు డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ ఎవరికైనా నచ్చుద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్టోరీస్. బాయ్.